జమ్మూ కాశ్మీర్ లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ బీభత్సాన్ని సృష్టించింది. దోడాలో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. వైష్ణోదేవి యాత్ర మార్గంలో సంభవించిన వరద కారణంగా 31 మంది మృతి చెందారు. మరో 23 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు మరికొంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటు జమ్మూ కాశ్మీర్ లో దోడాలో వరదల ధాటికి ఓ రహదారి కొట్టుకుపోయింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండ చర్యలు రాళ్లు విరిగిపడ్డాయి. దీంతో నేషనల్ హైవేపై రాకపోకలు నిలిపివేశారు. పరిస్థితులు దారుణంగా ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ రిలీఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. ఇవాళ జమ్మూ డివిజన్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబస్, కిస్టావర్ జిల్లాల్లో సహా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన తర్వాత క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా జమ్మూ డివిజన్ అంతటా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేశారు. ఇక జమ్మూలోని గడిగడ్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలోని మొత్తం ఇళ్లు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరద నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో భవనాలపైకి ఎక్కి ఉండిపోయారు. రంగంలోకి దిగిన భారత సైన్యం బోట్ల సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం పునరావాస కేంద్రాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్లో వరద బీభత్సానికి నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇక చీనాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కథువాలో తారానా, ఉజ్, మగ్గర్ ఖాడ్, సహార్ ఖాడ్ నదులు, వాటి ఉపనదుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. ఇక ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు తావీ నది ఉధృతికి పక్కనే ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఈ సమయంలో రోడ్డుపై వచ్చిన వాహనాలు అందులో పడిపోయాయి. దీంతో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు రోడ్డును పూర్తిగా మూసివేశారు. భారీ ఈదురుగాలులకు ఓ భారీ వృక్షం పార్కింగ్ చేసిన కారుపై కూలిపడింది. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ పై మళ్లీ ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది. కులు, మనాలి, సిమ్లా సహా పలు ప్రధాన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ధర్మశాలలో ఇల్లు కూలిపోయాయి. ఇక సుదే ప్రాంతంలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. విపత్తును ముందే గ్రహించిన అధికారులు ఆ భవనాన్ని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ కూలిపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అటు మనాలి సమీపంలోని బిందూధక్ వద్ద బియాస్ నది వరద దాటికి నేషనల్ హైవేపై కొట్టుకుపోయింది. ఇక దీంతో పాపులర్ టూరిస్ట్ కేంద్రానికి రాకపోకలు తెగిపోయాయి. ఇక మనాలిలో నది సమీపంలో ఉన్నటువంటి ఓ హోటల్ వరదలో కొట్టుకుపోయింది. మండి, కులు ప్రాంతాల్లో డేంజర్ మార్క్ దాటి నది ప్రవహిస్తుంది. దీంతో బహాంగ్, ఆలు గ్రౌండ్ ప్రాంతాల నుంచి జనాలను తరలిస్తూ ఉన్నారు. బియాస్ నదిలో ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. గ్యాప్ లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో పాటు ఎగువ నుంచి వరద వస్తుంది. ఇక మండీలో పరివాహక ప్రాంతాలను తాకుతూ వరద వెళ్తూ ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చంబా, కాంగ్రా, మండీ జిల్లాలకు మరో 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ కేంద్రం. ఇటు ఉత్తరాఖండ్లోనూ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉప్పొంగుతుంది. దీంతో అనేక ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు. వరద ముప్పు పొంచి ఉండడంతో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.